ఏం చేయాలి సార్, నేను బలహీనతలో ఉన్నాను సార్, నేను ఏం చేయాలి సార్, నాకు శరీరం వీక్ అయిపోయింది సార్ అంటే లేఖనం ఒక మాట చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వాక్యంలో ఒక మాట ఉంది. 2 Corinthians chapter 12 verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వాక్యం. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు. when you are weak then you are strong. నువ్వెప్పుడు బలహీనుడిగా ఉంటావో అప్పుడే నువ్వు బలవంతుడు. దీని అర్థం ఏంటో తెలుసా? అదేంటి సార్, నా బలం పోయిందంటే అప్పుడే నాకు బలం వస్తుంది అంటున్నారు అంటే, నువ్వెప్పుడైతే బలహీనుడుగా ఉండి నీ జీవితం అనే పోరాటంలో ఈదలేక పోరాడలేక సొమ్మసిల్లిపోయి కుడుంగిపోయి నీరసించిపోతావో ఆ సమయంలో ఏం చేయాలో తెలుసా? గదిలోకెళ్ళు, తలుపు పెట్టు, గొళ్ళెం పెట్టు, చాపేసుకో, మోకరించి నిలువు మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ జీవితం ఈదలేకపోతున్నాను నాయన, నా జీవితంలో ముందుకు అడుగు వేయలేకపోతున్నాను, నా బ్రతుకు ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది, ఓటమెంచుల్లో నేను నిలబడిపోయాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ ప్రార్థన సరాసరి ఆకాశం వైపునకి దేవుడి చెవిన పడితే విన్న దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? మోకరించిన మోకాళ్ళే, ఎత్తిన చేతులే, వేసిన గొల్లెమే నీ చెయ్యి పట్టుకొని శక్తి చేత బలము చేత నిన్ను నింపి వెన్ను తట్టి ప్రోత్సహించి విజయ పదవులో నిన్ను నిలబెట్టి ఓటమి నంచులో ఉన్న నిన్ను తీసుకొని విజేతగా తీర్చిదిద్దుతుంది. ద ప్రేయర్ కెన్ గివ్ యు ఏ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన క్రైస్తవుణ్ణి ఓడిపోనివ్వదు. ప్రార్థన నీ జీవితానికి బలం ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనతలో ఉండి నా వల్ల కాదు ప్రభా అని ఏడుస్తావో ఆ సమయంలో నువ్వు బలాన్ని పుంజుకోవాలి, శక్తి చేత నింపబడాలి, ధైర్యం చేత నువ్వు నింపబడాలి అంటే వెళ్ళి ప్రార్థన చేయి. ఆ ఒక్క ప్రార్థన నీ జీవితంలో మూసివేయబడ్డ 4 ద్వారాలను తెరుస్తుంది, నీ ముందున్న మార్గాన్ని సరళము చేస్తుంది, నీ ఓటమి అంచుల్ని తుడిచిపెడుతుంది, విజయ పదములో నిన్ను ముందుకు నడిపేస్తుంది. ద ప్రేయర్ కెన్ గివ్స్ యు విక్టరీ. ప్రార్థన నీ జీవితంలో విజయం ఇవ్వగలుగుతుంది. చాలామంది భక్తి పరులు ఏం చేస్తారు తెలుసా? కష్టం వస్తే ప్రార్థన చేయలేరు, శోధన వస్తే ప్రార్థన చేయలేరు, అప్పులు వస్తే ప్రార్థన చేయలేరు, అనారోగ్యం వస్తే ప్రార్థన చేయలేరు. ఇంకెప్పుడు చేస్తారమ్మా ప్రార్థన అంటే, డబ్బులు ఉన్నప్పుడు సార్, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు సార్, బలం బాగున్నప్పుడు సార్, శక్తి బాగున్నప్పుడు అంటే, అన్నీ సమృద్ధిగా ఉంటే ఎవడు కాలప్పుడు భక్తి బాగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యాలంటే ఆ సందర్భం ఏమై ఉండాలి తెలుసా? నడవలేని స్థితిలో అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ శూన్యమైపోయి ఒంటరిగా మిగిలిపోయిన స్థితిలో అప్పుడు చేయాలి ప్రార్థన. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? అన్నీ కోల్పోయాక. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? శోధనలతో చుట్టుకున్నప్పుడు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? పాపం అనే సంఖ్యల చేత కట్టివేయబడినప్పుడు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? బలహీన పడిపోయినప్పుడు శరీరం బలపరుచుకోవటానికి, బలము చేత నింపుకోవటానికి. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? ఓటమికి 1 అడుగు దూరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోకరించడం కష్టమే, కానీ అప్పుడే మోకరించాలి. అప్పుడు మోకరిస్తేనే దేవుడు నిన్ను బలము చేత నింపుతాడు.